ప్రపంచం మారుతోంది, జీవన విధానాలు మారుతున్నాయి, మానవ సంబంధాలు కాంప్లికేటెడ్గా తయారయ్యాయి. ఈ సమయంలో మనిషి ఎలా ఉండాలి, ఎలాంటి మైండ్ సెట్తో ఉండాలి? దానికి ఓషో ఏం చెప్పాడంటే, ఒక కొత్త మానవుడు రావాలి. ఆ న్యూ మ్యాన్ లక్షణాలు ఎలా ఉండాలంటే, ఆనందం, సంగీతం, ప్రేమ, మెడిటేషన్, ఎంజాయ్ చేసేవాడు అయి ఉండాలి. ఫ్రీడమ్, ముసుగు లేకుండా నిజంగా తను ఎలా ఉన్నాడో అలా బతకడం నేర్చుకున్నాడు అయి ఉండాలి. ప్రతి మూమెంట్ని ఆస్వాదించే స్పాంటేనిటీ అతనిలో ఉండాలి. అమోరల్, సంప్రదాయ నైతిక విలువలు పాటించకుండా తను నమ్మిన దానికి, తాను స్వయంగా ఆలోచించిన దానికి వాల్యూ ఇచ్చేవాడు, అవే పాటించేవాడు అయి ఉండాలి. జాతి, మతం, దేశం ఇలాంటి ఏ భేదం లేకుండా భూమిని ఒకట్లా చూడగల ఒక గ్లోబల్ సిటిజన్ అయి ఉండాలి. ఒక రెబల్లా ఆలోచిస్తూ, రెబల్లా తిరగబడుతూ, సొసైటీలో పాతుకుపోయిన పాత సిద్ధాంతాలను ఏకి పారేసేవాడు అయి ఉండాలి. ఎప్పుడూ మార్పుని కోరుకునేవాడు, కొత్తదనం వైపు అడుగులు వేసేవాడు అయి ఉండాలి. ఈ న్యూ మ్యాన్ని చూస్తే ఒకవైపు నుండి జోర్బాలాగా, మరొక వైపు నుండి చూస్తే బుద్ధలాగా కనిపించాలి. ఇది ఎందుకు చెప్పాడంటే, మన చరిత్ర చూసుకుంటే 3000 సంవత్సరాల్లో 5000 యుద్ధాలు చేశాం. ఇప్పుడు మతాల మూలంగా కొట్టుకు చస్తూనే ఉన్నాం. నేను పాత మనిషిని మార్చదలుచుకోవడం లేదు, వాళ్ళు మారరు కూడా. ఇప్పుడున్న ప్రపంచానికి పాత మనిషి అవసరం లేదు, వాడికి అంతం చెప్పి కొత్త మనిషిని సృష్టించాల్సిన అవసరం ఉంది. దానికి అతను పెట్టిన పేరు హోమో నోవస్. ఇట్స్ ఎ విజనరీ కాన్సెప్ట్. ఈ హోమో నోవస్లో ఒక పోయెట్, ఒక మిస్టిక్, ఒక సైంటిస్ట్ ఉంటాడు. వాడిలో ఉన్న రెబల్ డిస్ట్రక్టివ్ కాదు, క్రియేటివ్. యుద్ధాన్ని, చావుని కాకుండా జీవితాన్ని, ప్రేమని ప్రేమిస్తాడు. హ్యూమన్ ఇన్నర్ రెవల్యూషన్ కోసం ఎన్నో రివల్యూషనరీ మెథడ్స్ కనిపెట్టినాడు ఓషో. ట్రెడిషనల్ హ్యూమానిటీకి విరుద్ధంగా అతను హోమో నోవస్ని కోరుకున్నాడు. ఇప్పుడున్న హోమోసేపియన్ మారి హోమో నోవస్గా మారాలని అతని కోరిక. I think homo novus is a necessary evolution.